ఏమండి, ఇది మనకి ఫిష్ వెంకట్ మీకు గుర్తుండే ఉంటాడు. చిన్న చిన్న ఫైటర్గా, చిన్న కామెడీ విలన్గా పాత్రలు పోషించుకుంటూ ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. ఫిష్ వెంకట్ అంటే గుర్తించే విధంగా అతని పాత్రలు ఒక్కొక్కటి పడతా ఉన్నాయి. అయితేనండి, పాపం అతను ఈ మధ్యకాలంలో హెల్త్ చాలా ఇబ్బంది పెట్టింది. ఈ కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వచ్చి 2 కిడ్నీస్ కూడా 70% డ్యామేజ్ స్టేజ్కి వచ్చేసేయటండి. కాళ్ళు వాసిపోవటం, నడవలేకపోవటం, ఆయాస పడిపోవటం, ఇలాగ పాపం చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతూ ఉంటే ఇతను మనస్తత్వం ఎటువంటిదంటే అండి, ఫిష్ వెంకట్ అని పేరు ఎలా వచ్చిందంటే, మరి ఇతను స్వతహాగా ఫిషర్మెన్ అనుకుంటాను. చిన్నగా ఫిష్ని ఎక్స్పోర్ట్ చేస్తూ, చిన్నగా అంటే పెద్ద ఏమి లక్షల్లో కోట్లలో అయితే కాదు, ఏదో ఇతను కొన్ని చోట్ల ఫిష్ కొని చిన్న చిన్న రిటైల్ మార్కెట్కి సప్లై చేస్తూ ఉంటాడు. దాని ద్వారా పర్ డే ఇంత అని వస్తుంది, అది పోషణ. ఇంకా అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తూ ఉంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమా రంగంలో కూడా ఈయనకి పెద్దగా రెమ్యునేషన్ ఉండదు, చాలా తక్కువ. పర్ డే ఎప్పుడైనా షూటింగ్ ఉంటే ఒక 5,000 10,000 ఇస్తారట ఆ షూటింగ్ ఉన్న రోజు. సో ఆ విధంగా ఇతను ఏదో ఆ చిన్న ఫ్యామిలీని పెద్ద ఆర్థికంగా పెద్ద సెటిల్ కాకపోయినా అలాగే ఆ ఫ్యామిలీని నడుపుకుంటూ వస్తున్నాడు. అయితే సినిమా రంగంలో ఇప్పుడే ఎదుగుతున్నాడు. ఈయన దగ్గర ఒక అలవాటు ఉందట అండి. ఈయన ఎలాగా చేసేది ఫిష్ బిజినెస్ కాబట్టి ఈ సినీ రంగంలో ఉన్నటువంటి స్టార్స్కి, డైరెక్టర్స్కి అప్పుడప్పుడు సండే ఫ్రెష్ ఫిష్ ఏదైనా ఉంటే పట్టుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటాడట. అదొక సరదా ఇతనికి, అంతే. దాని నుంచి ఏం ఆశించడు. ఏదో ఫిష్ అక్కడి నుంచి చేప వస్తుంది వాళ్ళు చెప్పుకోవాలంతే. ఆ విధంగా ఇతను ఆ మానసికమైన సంతృప్తి పొందుతూ ఉంటాడు. ఈ విధంగా సాఫీగా పోతున్నాడు. అతని లైఫ్లో ఈ అనారోగ్య సమస్య పెద్ద పిడుగులాగా వచ్చి పడిపోయింది. దీంతో చాలా కాలం నుంచి, అప్పుడే ఈ అనారోగ్యం కొత్త కాదు, ఎప్పుడో ఒక 5-6 నెలల నుంచి జరుగుతుంది. ఇది ఇబ్బందులు పడిపోయాడు. షూటింగ్కి వెళ్ళట్లేదు, వెళ్ళే పరిస్థితిలో లేడు. వైద్య ఖర్చులు కూడా డబ్బులు లేవు. మరి ఒక పక్కన వ్యాపారం లేదు, అటు ఆరోగ్యం ఉంటే కదా అన్నీ. ఇవేమీ లేక, అటు వ్యాపారం లేక, ఇటు షూటింగ్లు లేక, ఇంటికే పరిమితమైపోవడంతో పూట గడవటం కూడా కష్టమైపోయింది. మందుల మాట దేవుడు అడుగు, వైద్యం మాట కూడా పక్కన ఎడితే ఇంట్లో పూట గడవటం కూడా కష్టమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మరి మొన్న మధ్యన చూసిన సుమన్ టీవీలో రోషన్ ఇంటర్వ్యూ చేసి ఏదో కొంచెం ఆర్థిక సాయం, అతనే ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి సాయం చేశాడు. ఆ ఇంటర్వ్యూ పెడితే ఏదో కొద్దిగా చేశారు, కానీ అవి కూడా ఖర్చులతో అయిపోయాయి. ఇంకేం మిగలేదు ఈయన దగ్గర. అయితే ఎలాగంటే భార్య అందంట, ఏమండి మీకు ఇంత పెద్ద పెద్ద హీరోలు తెలుసు, పెద్ద పెద్ద నిర్మాతలు తెలుసు, మీరు చేసిన చిన్న చిన్న పాత్రలే కానీ పెద్ద ప్రాజెక్టుల్లో పెద్ద సినిమాల్లో పనిచేశారు కదా, ఎవరినన్నా కలండి, కలిసి మన పరిస్థితి కొంచెం చెప్పండి. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటారు, కైండ్లీ హార్టెడ్గా స్పందిస్తారు, ఎంతో కొంత ఇస్తారు. కనీసం ఇంట్లో మనకేమీ నిత్యావసరాలు కూడా లేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు అని భార్య అంటే, ఫిష్ వెంకట్ అన్నాడంట, నాకు ఎప్పుడు ఇటువంటి అలవాటు లేదు. నాకు ఆర్థికంగా ఏమీ లేకపోయినా ఏ రోజుది ఆ రోజు సంపాదించుకునేవాడిని అయినా కానీ నేనే కొంతమందికి చేపలు ఇచ్చి నేనే పెట్టాను, కానీ నేను ఏమీ అడగలేదు ఇప్పుడు దాకా. సినిమాలో ఇంతమంది ప్రముఖులతో పరిచయం ఉన్న షూటింగ్ సెట్లో కలిసినప్పుడు నేను నమస్కారం పెట్టడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవటం, ఇంతవరకే. కానీ సొంత పనుల కోసం ఇప్పుడు ఎవరిని కలిసినటువంటి దాఖలాలు లేవు. నా మనస్తత్వం కూడా అటువంటిది కాదు అని భార్యతో అంటే, భార్య అన్నట్టు మరి అలా కాదండి, ఇప్పుడు పరిస్థితి మరి అలా ఉంది కదా, మనకి కలాలు మరి తప్పదు అనేసి, మరి ఎవరిని కలిస్తే అది కూడా నువ్వే చెప్పు అన్నాడు భార్యతో. ఎవరిని కలద్దు, ఒకే ఒక్కడిని కలండి, నా మాట విని దయచేసి
అది ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మట్టుకు మాత్రమే కలవండి. ఇంచేతంటే అతని గురించి నేను విన్నాను. సినీ రంగంలో కాదు, రాజకీయ రంగంలో కాదు, అతనంత మంచి మనిషి, అతనంత సేవాగుణం ఉన్నవాడు. ఆ చిరంజీవి గారు తమ్ముడుగా చిరంజీవి గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇతను కూడా అదే స్థాయిలో, అవసరమైతే ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మరి ఇతను హెల్ప్ చేసే గుణం ఉందట. కాబట్టి మీరు ఒక్కసారి అవకాశం ఉంటే ఇతను ఒక్కడనే కలని, ఎవరిని కలవసరం లేదు. అవుతుంది లేకపోతే లేదు, నాకైతే నమ్మకం ఉంది అని చెప్పి సలహా. సరే, ఫిష్ వెంకట్కి ఆ సలహా సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజులు అనుకుంటాను హరిహర వీరమని షూటింగ్ చేసాడు రామోజీ ఫిలిం సిటీలో. ఎక్కడో ఆ షూటింగ్ సెట్ ఎక్కడో కనుక్కుని ఇతను ఫిష్ వెంకట్ వాళ్ళ ఇరుగు పొరుగు ఎవరో మొత్తం హెల్ప్ తీసుకుని చిన్న క్యాబ్ పెట్టుకుని క్యాబ్లో అక్కడికి వెళ్ళి షూటింగ్ సెట్లో పవన్ గారికి వెళ్ళాలంటే ఇతను మరి ఫిష్ వెంకట్గా జూనియర్ ఆర్టిస్ట్గా కొంతమందికి ఆ సెట్లో కొంతమంది తెలుసుకుని ఉంటారు కాబట్టి ఆ గెస్ట్ రూమ్ పవన్ గారు క్యార్వాన్ బయట కూర్చోబెట్టారు. ఇతను ఆ బ్రేకప్లో, షూటింగ్ బ్రేకప్లో వస్తాడు, నమస్కారం పెట్టు, ఆయన నేను గుర్తిస్తే ఓకే, మరి తర్వాత నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నారట. సరే అని చెప్పేసి ఆ క్యార్వాన్కి ఆ గేట్కి దగ్గరలోనే ఆ కుర్చీ వేసినాడు, కూర్చున్నాడు. షూటింగ్ బ్రేకప్ వచ్చి ఇతను వస్తున్నాడు, క్యార్వాన్లోకి వస్తున్నాడు. ఇతను వెంటనే లేచి కొంచెం అంటే లెగలేక ఇలాగ ఓపిక లేకుండా పైకి లేగుతూ సార్ అంటే అతను చూశాడు. ఆ వెంకట గారు ఏంటి బాగున్నారా, ఏంటి ఏంటి ఇలా వచ్చారు, అయ్యో ఇదే చిక్కిపోయారు ఏంటి, అవును ఒంట్లో బాగుంది నిన్నాను, ఎలా ఉంది, వెంటనే అతనే ప్రశ్న మీద ప్రశ్న వెంకట కళ్ళ నీళ్ళు వచ్చేసి, అయ్యి బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి నన్ను ఇంత ఇలాగ రిసీవ్ చేసుకున్నాడు అని చెప్పి, రండి లోపల రండి అని చెప్పేసి లోపల తీసుకుని కూర్చోబెట్టాడు. ఏంటి చెప్పండి, ఏంటి విషయం ఏంటి అన్నాడు. సారు ఏమీ లేదు సారు, విషయం నాకు ఇలాగ కిడ్నీస్ ఎఫెక్ట్ ఉంది, డయాలసిస్ చేయించుకోవాలి, నాకు డబ్బులు అయితే లేవు, ఇబ్బంది పడుతున్నాను నేను అంటే అతను మాట ఇంకా కంప్లీట్ కానివ్వలేదట. వెంటనే మేనేజర్ని పిలిచి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి ఫోన్ చేయించి ఇతను మాట్లాడి వెంకట్ అని ఒక సినీ ఆర్టిస్ట్ పంపిస్తున్నాను నేను, ఇతను కిడ్నీస్ ఎఫెక్ట్ ఉంది, కిడ్నీసే కాదు ఇంక ఇతరులు ఏ వేదన ఉన్నా సరే ఒకసారి డయాగ్నోస్ చేసి ఇతనికి ప్రతి నెల మందులు మీరు ఇవ్వండి, టెస్టులు చేయండి, డయాలసిస్ చేయండి, ఏదైనా చిన్న సర్జరీకి అవకాశం ఉంటే చేయండి, ప్రతి రూపాయి నేను కడతాను, మీరు ఆయన దగ్గర ఒక పావలా కూడా మీకు తీసుకునే లేదు అని వెంటనే ఆయన ఎదురుగుని చెప్తే ఫిష్ వెంకట్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకా సరే సరిపోద్ది నాకు ఇది, సరే వైద్యానికి అతను చూసుకుంటా అన్నాడు, ఇంక ఇంట్లో తిండి గంటారు ఏదో పడదా అని వచ్చేస్తుంటే వెంకట్ గారు ఒక విషయం కూర్చోండి ఎదురుగాని అనేసి మళ్ళీ అదే మేనేజర్ని క్యాకేసి వెంకట్ గారు ఒకసారి మా వాడికి మీ అకౌంట్ నెంబర్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి అని చెప్పేసి వెంకట్ అకౌంట్లో 2 లక్షలు వేయండి అయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి సార్ నాకు మళ్ళీ షూటింగ్ టైం అయింది మళ్ళీ మాట్లాడుతూ చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా వెంకట్కి దేవుడే వచ్చి నాకు ఇలా చేసేయడా అనిపించింది. అతను స్వయంగా వీడియో చేసి పెట్టాడు. అతను ఏమన్నాడంటే నన్ను కన్న తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే పునర్జన్మ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో ఎత్తు. నా భార్య ఏదో చెప్పింది సలహా, సరే చూద్దామని వెళ్తే నిజంగా ఇంత పెద్ద సాయం, వైద్యానికి సరిపడా అన్నీ ఆయన చూసుకుంటా అన్నాడు. 2 లక్షల రూపాయలు నా ఖర్చులకి ఇచ్చాడు. అంటే ఈ 2 లక్షలతోటి నేను కొంతకాలం మెయింటైన్ అయిపోవచ్చు, ఈ మెయింటైన్ అయ్యేలోగా వైద్యానికి సంబంధించి అన్ని చేస్తే నాకు ఓకే హ్యాపీ, దేవుడు అంటూ ఆయుష్ ఇస్తే నేను మళ్ళీ మామూలు వేకట అయిపోతాను, సినిమాలకు వెళ్ళిపోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు ఓకే అని అతను ఎలా చెప్పాడు చెప్పమంటారా? కృతజ్ఞత ఎలా తెలియజేశాడు చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారికి కంటడితో కన్నీళ్లు పెట్టుకుని కృతజ్ఞత తెలియజేశాడు. అదండి నిజమైన కృతజ్ఞత అంటే. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళకి ఒక సాయం చేస్తే వాడు సింపుల్గా ఆ థ్యాంక్స్ అండి బాగా చేశారు రమణ్ గారు, థ్యాంక్స్ బాగుంది వీడియో, థ్యాంక్స్, అది కాదు. ఆ థ్యాంక్స్ అక్కడితో మర్చిపోతాడు, అక్కడితో గుర్తుండదు వాడికి. కానీ మనసులోంచి వస్తుంది కొంతమందికి ఆ థ్యాంక్స్, ఆ కృతజ్ఞత భావం
మనసులోంచి వస్తుంది. ఆ మనసులోంచి వచ్చేదే ఆ కన్నీళ్ళు కారుతూ చెప్తాడు. అదే నిజమైన కృతజ్ఞత. అది ఫిష్ వెంకట్ చేశాడు. ఇది ఫిష్ వెంకట్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎవరు ఏ సాయం పొందినా ఇలాగే స్పందిస్తున్నారు, మనస్ఫూర్తిగా అతను అభినందిస్తున్నారు. ఏదో పబ్లిసిటీ కోసం, ఇంకొక రాజకీయంగా గ్లామర్ పెంచుకోవడం కోసం చేసినోడికైతే ఈ టైప్ కృతజ్ఞత దొరకదు. మనస్ఫూర్తిగా అతను సాయం చేస్తున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదే కావాలి, మనిషి సక్సెస్ కావాల్సింది ఇదే. మనం చేసే సాయానికి అవతలోడు 100% సాటిస్ఫై కావాలంటే మనం చేసే సాయంలో మాయా మార్గం ఉండకూడదు. అది సాయం చేయాలి అంతే. అంతేగాని ఆ సాయానికి ఓ పబ్లిసిటీయో, ఇంకోటో, ఓ 10 ఓట్లో ఇవన్నీ కలుపుకుంటే ఆడు ఏమనుకుంటాడంటే నా కోసం చేసేటట్రా, ఆడు స్వార్థం ఆడుతుంది అని అనుకుంటాడు. కానీ ఇక్కడ చూసారా, ఫిష్ ఎక్కడ చేసే ఫిష్లో పవన్ కళ్యాణ్కి ఏం స్వార్థం ఉంది? తెలంగాణ వాడు ఇక్కడికి వచ్చి ఏం చేసేలేడు. అది పెద్ద పబ్లిసిటీ కూడా అవసరం లేదు, ఆయన కనుక ఉన్న పబ్లిసిటీ అని చాలు. కానీ ఫిష్ వెంకట్ ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చుకుంటూ కృతజ్ఞతలు చేశాడు. ఇది కావాల్సింది. థ్యాంక్ యూ.